భారత స్పిన్ ఆల్రౌండర్స్ జోడీ అశ్విన్ మరియు జడేజా మొదట బ్యాటింగ్ అదరగొడితే ఈసారి తమ స్పిన్ మాయతో బంగ్లాదేశ్ను చుట్టేశారు. ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోలో వీరిద్దరి ప్రదర్శన మీదే భారత విజయం ఆధారపడి ఉందన్న విషయాన్ని మనం అనలైజ్ చేశాము. ఈ విజయంతో భారత్ పలు రికార్డులు బద్దలు కొడుతూ మరింత బలమైన జట్టుగా మారింది. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే ఓవర్ నైట్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 158 పరుగులతో 4వ రోజు ఆటను ఆరంభించిన బంగ్లాదేశ్ మొదటి గంట చాలా జాగ్రత్తగా ఆడింది. మరీ ముఖ్యంగా సిరాజ్ బౌలింగ్ లో బంగ్లా కెప్టెన్ షాంటో వికెట్ ఇవ్వకుండా డిఫెన్స్ ఆడుతూ ఉంటే వారిద్దరి మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. అయితే ఎప్పుడైతే ఇండియన్ లెజెండ్ స్పిన్నర్ మరియు లోకల్ హీరో అశ్విన్ బౌలింగ్ వచ్చాడో అప్పుడే బంగ్లాదేశ్ పేకమేడలా కూలిపోయింది. అశ్విన్ ముందుగా ఒక అద్భుతమైన బంతితో షకీబుల్ హసన్ ను అవుట్ చేశాడు. మరోపక్క అశ్విన్ కి ధీటుగా జడేజా హై క్లాస్ బౌలింగ్ తో లిటన్ దాస్ ను బౌల్తా కొట్టించాడు. వీరిద్దరి సూపర్ బౌలింగ్ దెబ్బకు మిగతా ఏ బంగ్లా బ్యాటర్ కూడా క్రీజ్ లో నిలవలేదు. 4వ రోజు బంగ్లా కోల్పోయిన 6 వికెట్లలో అశ్విన్ మరియు జడేజా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అంతేకాదు ఈ మ్యాచ్ లో బ్యాట్ తోనూ బంతితోనూ రాణించిన అశ్విన్ 113 పరుగులు 6 వికెట్లు మరియు జడేజా కూడా 86 పరుగులు 5 వికెట్లతో రాణించిన ఈ జోడీ భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. టెస్ట్ మ్యాచ్లలో 522 వికెట్లు పడగొట్టిన అశ్విన్ అత్యధిక వికెట్ల జాబితాలో 519 వికెట్లతో 8వ స్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం కోట్నీ వాల్ష్ ను దాటేసి ఆ స్థానాన్ని అశ్విన్ సంపాదించాడు. 515 పరుగుల భారీ టార్గెట్ తో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ 234 పరుగులకు ఆల్అౌట్ అవడంతో భారత్ 280 పరుగుల భారీ తేడాతో గెలిచింది. 92 సంవత్సరాల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొత్తం 580 టెస్టులు ఆడగా ఓటములను అధిగమిస్తూ 179 విజయాలు, అలాగే 178 ఓటములు, 222 మ్యాచ్ల్లో డ్రా, ఒక మ్యాచ్ టైగా ముగిశాయి. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండవ టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.